హలో అండి. నమస్తే. నేను మీ రూపాయి. ఎలా ఉన్నారు అందరూ? నేను బాగానే ఉన్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాన్నమ్మది దినముండడం వలన సరిగ్గా వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేకపోతున్నా. అంటే కొంచెం ఆ పనిలో కూడా ఉన్నామన్నమాట. సో అందుకని వీడియోస్ కొంచెం లేట్గా వస్తున్నాయి. ఈ వీడియోలో మాకు ఎదురు దెబ్బలు తగలక ముందు, తగిలిన తర్వాత సో రెండు విధాలుగా ఉంటుంది. అంటే అప్పుడు తీసిన వీడియోస్ కొన్ని ఉన్నాయన్నమాట. సో ఆ క్లిప్స్ అయితే యాడ్ చేసి అప్పుడు ఎలా ఉన్నామో పందిరి అదంతా కూడా ఇంకా లాస్ట్ అదే చూసేయండి ఒకసారి. ఎందుకంటే మళ్ళీ ఇంకో 3-4 నెలలు అసలు పందిరి కాయలు ఇవేమీ ఉండవన్నమాట. ఇంకా అక్కడితో లాస్ట్. మళ్ళీ పందిరి వేసిన తర్వాతే. సో అందుకని అప్పుడు తీసిన క్లిప్స్ అనమాట. ఇందులో రేకులు పగిలి ఇదంతా అయ్యింది కదా. సో దానివల్ల నేను ఇంక వీడియో అప్లోడ్ చేయలేకపోయాను. అది కూడా మొత్తం ఏమీ పెట్టలేదు. అక్కడక్కడ పొలం వరకు ఇట్లా ఉన్న క్లిప్స్ మాత్రమే యాడ్ చేశాను. అలా నాన్నమ్మ చనిపోయిన తర్వాత కూడా కొన్ని తీసానమాట. సో ముందుకి వెనుకకి అంటే బిఫోర్ ఆఫ్టర్ లైఫ్ అయితే ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నా. ఇప్పుడు నేను చూపించేది ఇదంతా కూడా మాకు ఎదురు దెబ్బలేవి తగలక ముందు తీసిందండి. సో అప్పుడనమాట ఇక్కడ నా చిట్టి తల్లికి పొద్దున్నే గులాబీ చెట్టును యాప చెట్టు కొంచెం నీడ వస్తాయి అనమాట. ఇంకా నీళ్ళు అలా కూర్చొని బయట అంటే ఇంట్లో ఉమ్మది మేస్తుంది. పొద్దున్న ఎండ ఎలా వచ్చిందో చూసారుగా. ఉమ్మది మేసేసరికి ఇంకా ఇక్కడే కూర్చొని మంచిగా పిల్లలకి జడలు అయితే వేసేసాను. ఇంకా మా చిట్టి తల్లులు ఇద్దరు మల్లెపూలు కోసుకొచ్చారనమాట. నేను ఎంత వద్దని చెప్పినా సరే అసలు వినరు కదా. ముందు రోజు సాయంత్రం కోసారు. నాకేమో పొలంలో పని చేసుకుని ఇంటికి వచ్చి మళ్ళీ ఇంట్లో పని చేసేసరికి అవి కడతానికి కుదరలే. ఇంకా పద్దాక పూలు కట్టమ్మని రేణు అడిగితేను ఇంకా అప్పటికప్పుడు అక్కడికక్కడ కట్టేసి సాత్విక వరకు అలా పెట్టేశాను. ఇంకా తర్వాత రేణు కూడా కొంచెం కట్టి పెట్టాను. వీళ్ళకి ఎన్ని పూలు కట్టి పెట్టినా ఉండవన్నమాట. ఎండేమో పెందలకాడ వచ్చేస్తుందనమాట. ఇంకా అందుకని కొంచెం త్వరగానే లేచి పని అంతా కూడా చేసుకున్నాను. ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు ఉన్నాయన్నమాట. అవి అయిపోతే చెట్లకి నీళ్ళు పెడతానికి వెళ్ళాలి. మా వారు ఈరోజు మార్కెట్కి వెళ్ళి వచ్చారు. అంటే వరుసన కాయలు కోస్తున్నామండి. ఇంకా ఆ రోజు పందిరి పడిపోయిన రోజు కూడా కొయ్యాల్సిన మాటే, కానీ నేనే వద్దని ఆపాను. ఇంతలో అయిపోయింది అలా. ఆ రోజు కోసినా సరే ఇంకా మార్కెట్ కూడా మమ్మల్ని ఆ పరిస్థితిలో వదిలేసి వెళ్ళని పరిస్థితి. ఇంకా అన్నీ కూడా వృధాగా అట్లా పోయినాయి అనమాట. ఇంకా ఎవరైనా కూర కోసుకెళ్తున్నారు, లేదంటే ఇంకా అలా పళ్ళు అయిపోయినాయి. ఇప్పుడు తోట మొత్తం కూడా అసలు ఎర్ర కానొస్తుందంట. దొండకాయలన్నీ పళ్ళు అయిపోయినాయి కదా. ఇంకా అప్పటికి కరెంట్ లేదనమాట. కరెంట్ లేకపోయేసరికి పంపు ఈ టైంలో బాగా యూజ్ అవుతుంది. పంపే కొట్టుకున్నాం. కానీ ఇప్పుడు ఏందో పంపులో నీళ్ళు అసలు రావట్లేదు, గాలి వెళ్ళిపోతుంది అని అయితే అంటున్నారు మా వారు. ఇంకోసారి వాళ్ళని పిలిపించి చూపిద్దాంలే. ఎందుకంటే ఎప్పుడైనా పంపు వేపియాలంటే రెండు ఒకేసారి అంటే మోటారు పంపు రెండు ఒకేసారి పెట్టుకుంటే బాగుంటుంది. మేము వెనక నుంచి పంపు వేయించాం కదా, దానివల్ల ఏమో మరి గాలి వెళ్ళిపోయి పద్దాకి చాలాసేపు కొడితే కానీ వాటర్ రావట్లేదు అనమాట. ఇంకెంతో ఆశపడి అలా వేసుకుంటేనే ఇలా అయ్యిందని చెప్పి మళ్ళీ మా వారైతే ఎవరినైనా అంటే వాళ్ళు వచ్చారు కదా మనం వేసిన వాళ్ళు, వాళ్ళనే పిలిపిస్తాను అన్నారు. ఇప్పటి వరకు కూడా వాషింగ్ మిషన్లో బట్టలు ఉన్నాయని ఆగాము. ఇంకా బట్టలు అవి ఉతికేసిన తర్వాత ఆరబెట్టేసి చెట్ల కాడికి అయితే బయలుదేరానండి. మా వారేమో అటు వంగ చెట్లు పెట్టడానికి వెళ్ళారు. నేనేమో ఇటు దొండపందిరికేసి వంగ చెట్లు కూడా ఈ ఎండకి అసలు ఏం రావట్లేదు అనమాట. వచ్చిన పూత అంతా రాలిపోతుంది. మళ్ళీ అంటే కొంచెం వర్షాలు స్టార్ట్ అయితే అప్పుడు బాగుంటుంది అంటున్నారు అందరూ కూడా. మా పందిరిలోని మోటార్ వేయగానే ఏంటంటే పైపు కొంచెం అటు ఇటు డ్యాన్స్ చేసిద్ది అనమాట. సో అందుకని వేసిన తర్వాత చాలాసేపు వాటర్ పోయినంత వరకు కూడా వెళ్ళను. ఇంక ఇప్పుడు కొంచెం చిన్నగానే అటు ఒకసారి తిరిగింది. అదే మామూలుగా అయితే అటు ఇటు 2-3 సార్లు కొట్టుకునిద్ది అనమాట పైపు. ఇంకా తర్వాత తీస్తాను, ఎందుకంటే లేదంటే మొత్తం వాటర్ అంతా వచ్చి నా మీదే పడిద్ది. మేమేం చేసామంటే ఎప్పుడూ లేనిది బీర చెట్లు కూడా మధ్యలో పెట్టేసాము. దొండపందిరి ఒక్కటైతే ఏమో కానీ 2 విధాల ఆదాయం అనమాట. ఇటు బీర చెట్లు, అటు దొండపందిరి. బీరకాయలు కూడా అసలు భలే వచ్చాయి, చూసారు కదా, 2 విధాలుగా అనమాట. ఇంకా పైప్ చూసారు అటు నుంచి ఇటు ఎట్లా వస్తుందో. ఇంకా ఇప్పుడు ఓకే అనుకుంటే అప్పుడు తీసి పెడతాను అనమాట. లేదంటే అటు ఇటు మెలికలు తిరిగిద్ది. ఇంకా నేను పెట్టిన కాసేపటికి అంటే కొంచెం సగం పెట్టాను. ఇందులో మా వారు అక్కడ పెట్టేసుకొని వచ్చేసారు. నాకు చెట్లకి నీళ్ళు పెట్టడం అంటే భలే ఇష్టం అండి. ఎంతసేపు అయినా సరే పైపు లాగడం ఒక్కటే కొంచెం కష్టమేమో కానీ నీళ్ళ పత్తి మాత్రం చాలా ఇష్టంగా పెడతాను. ఇంక ఈ పందిరి అయితే పెద్దగా కాయలు లేవు, ఓన్లీ ఈ ప్లేస్ వరకు. ఇంకా లాస్ట్లో కూడా పెద్దగా కాయలు ఉండవు. కానీ అవతల పందిరి కానీ ఇటువైపున కానీ చాలా బాగుంటుంది. అసలు జీవితం ఎంత విచిత్రమో అసలు. బళ్ళు వాడలవుతాయి, వాడలు బళ్ళు అవుతాయి అంటే ఇదేనేమో. అంటే మరీ మా లైఫ్ ఏమి అంత ఇదైపోలేదులండి. జస్ట్ అట్లా అంటారు కదా చెప్తున్నా. ఎందుకంటే మేమేమి ఏజ్ అయిపోయిన వాళ్ళం కాదు, వయసు ఉంది, కష్టపడతా. సో మళ్ళీ పోయిందల్లా తీసుకొచ్చుకోగలము. కాకపోతే ఒక్క మా నాయనమ్మనే తీసుకురాలేము, కానీ మిగతా
జరిగిన నష్టం అంతా కూడా మేము మళ్ళీ కష్టపడితే మాకు తిరిగి వచ్చేసిద్ది. ఇప్పుడు మాకు జరిగిన ఈ సంఘటనలో ఏదైనా కోలుకోలేదంటే అది ఒక్క నాన్నమ్మ. ఎందుకంటే ఇల్లు, పొలము ఇవన్నీ మళ్ళీ తీసుకొచ్చుకోవచ్చు వెనక్కి. అది మన చేతుల్లోనే ఉంది, కానీ మనుషులు తీసుకురాలేం కదా. సో ఎక్కువ బాధ ఏదైనా ఉందంటే అది ఒక్కటేనండి. ఇంకా ఇంటి వరకు, పొలం వరకు కొంచెం ఉండే, కానీ నాన్నమ్మ తర్వాత నాన్నమ్మ కంటే ఇవంతా చిన్నవి అనిపించాయి. ఎందుకంటే జీవితం అంటేనే ఎప్పుడు ఊహించలేని సంఘటనలే ఎదురవుతాయి కదా. సో అదే అంటే ఇలా ఇప్పుడు ఎక్కువ గట్టిగా నమ్మాల్సి వస్తుందన్నమాట. పడిపోయాం కదా అని చెప్పి అక్కడే ఉండిపోతామా? మళ్ళీ లేస్తాము, పరిగెడతాం, పోరాడతాం, కష్టపడతాం. ఎందుకంటే మనం మనుషులం కదా, అదే మన జీవితం కూడా. ఎప్పుడు కూడా జీవితం మనకి నచ్చినట్టే ఉండదు. కొన్నిసార్లు ఒడిదొడుకులు అనేవి సహజమే. మా అమ్మమ్మ ఎక్కువ ఒకటి అనిద్ది, కష్టాలు మనుషులకు కాక మానులకు వస్తాయని. అది నిజమే. మా వారు కూడా అదే ఎక్కువ అంటారనమాట. మనుషులు మన్నాక ఏదో ఒకటి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, మన పని మనం చేసుకుంటా ముందుకు వెళ్ళిపోవటమే, అక్కడ అయిపోం కదా అని అయితే అంటారు. తను చాలా సపోర్ట్గా ఉంటారు అండ్ చాలా మోటివేషనల్ ఉంటారనమాట. ఇప్పుడు నేను మీకు ఎలా మాటలు చెప్తున్నానో తను నాకు అలా మాటలు చెప్పి నన్ను కొంచెం స్ట్రాంగ్గా మోటివేషన్గా చేస్తారు. మెయిన్ నేను నేర్చుకున్నది కూడా మా వారి నుంచే. చూడటానికి అలాగ ఉంటారు, కానీ అసలు ఎంత ధైర్యం చెప్తారో తెలుసా అండి. ఎంత కష్టం వచ్చినా సరే చాలా ఈజీగా సాల్వ్ అయ్యేటట్లు మాటలు చెప్తారనమాట. ఆ మాటలకే సగము అదేంటి ఇది ఉండే దిగులు అంతా పోయిద్ది. మా ఊర్లోనే మంచిగా బతకాలి అనుకుంటే మాత్రము ఖచ్చితంగా వ్యవసాయం అయితే ఉండవలసిందే. వ్యవసాయం ఉంటేనే ఒక రూపాయి అప్పు పుట్టేది, ఎవరికైనా ఒక రూపాయి ఇచ్చేది కూడా అయ్యిద్ది. సో అందుకని అన్నీ ఇవి వచ్చినా సరే వ్యవసాయం అయితే మేము వదులుకోలేము. అది కాకుండా మాకు ఇంటి పక్కన నేల దొరకడం ఇంకా అదృష్టం అనమాట. కాకపోతే కొంచెం ఆవర కౌలు అయితే ఉంటాయి, ఎందుకంటే ఈ చుట్టూ పొలాలు కదా. అది కాకుండా ఇంటికి దగ్గరలో దొరకడం కూడా అసలు రేరు. సో ఆ లెక్క మాకు కుదిరింది. ఈ ఊర్లో మాకు ఏదైనా ప్లస్ పాయింట్ ఉందంటే అదొకటి. సో మంచిగా ఇల్లు, ఇంటికాడ దగ్గరలో పొలం కూడా ఉంటుంది. కౌలు పొలము, మీకు సొంత పొలం లేదంటే సొంత పొలం ఉంది. నేను మా అత్తయ్య వాళ్ళ ఊరు చెప్తాను కదా, ఆరేపల్లి, అక్కడ సొంత పొలాలు, ఇళ్ళ స్థలాలన్నీ అక్కడే ఉన్నాయి. ఇక్కడ మాకంటూ సొంతంగా ఉన్నది ఇల్లు ఒక్కటే. పొలాలన్నీ కూడా కౌలుకే చేస్తాము. సో అంటే సంవత్సరం కౌలు కట్టుకుంటాం అనమాట, అలా ఉంటుంది. మామూలుగా ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఒకరు చేసే పొలానికి ఇంకొకరు అడ్డం పొట్టడం కూడా అలా ఉంటాయి అన్నమాట. కాకపోతే మనం ఎవరు దగ్గర తీసుకున్నాం అనేది వాళ్ళ మన మీద ఉండే నమ్మకం బట్టి ఉంటుంది. ఎందుకంటే వేరొకరు వచ్చి డబ్బులు చేతిలో పెడితే ఆటోమేటిక్గా ముందు చేస్తున్నారు కదా, వాళ్ళ గురించి ఆలోచిస్తామని కూడా కొంతమందికి ఉండదన్నమాట. కానీ కొంతమంది మాత్రం ఇప్పుడు మేము చేసేది మాత్రము మేము వద్దు అనుకుంటే తప్ప వేరొకరికి ఇచ్చే ఉద్దేశం అయితే వాళ్ళకి కూడా లేదు. సో అంటే మా వారి మీద అంత మంచి అభిప్రాయం అండ్ నమ్మకం అనమాట. సో అదొకటి ఊర్లో మేము అంటే మంచిగా ఉండటానికి ఒక రీజను. మా వరకు మాత్రము మేము ఊర్లో అందరితోటి మంచిగానే ఉంటాము. ఎందుకంటే ఎవరిని అడిగినా సరే చెప్తారనమాట, మంచిగా పలకరిస్తారు. ఎవరితో గొడవలు ఏమీ ఉండవు. ఎవరు ఒక మాట అయినా సరే నవ్వుతూ సిల్లిగా అట్లా అంటే నవ్వుతూ తీసుకొని వచ్చేస్తాము. మొన్న మా వదిన వాళ్ళు కూడా అదే అంటున్నారు. ఎవరైనా ఏదైనా అంటే అలా నవ్వుతూ వచ్చి మాకు అదే అలవాటు అయ్యేది వాళ్ళకి. వాళ్ళు ఏదైనా మాట అనేటప్పుడు నువ్వు కూడా గట్టిగా ఒక మాట ఇచ్చేసావంటే అప్పుడు రెండోసారి అంటానికి భయపడతారు. నువ్వు తగ్గేంత వరకు నేను అంటానే ఉంటారు. నువ్వు ఎప్పుడైతే తిరగబడతావో అప్పుడే వాళ్ళు కూడా కొంచెం సైలెంట్ అవుతారని కూడా అంటారు. కానీ నాకేమో అంత తొందరగా అట్లా అనేసి అనవాలంటే మనసు అంటే ఏదోలా ఉండిద్ది అనమాట, అనలేను. ఇప్పటి వరకు నేను చూపించేదంతా కూడా ఈ సంఘటనలన్నీ జరగకముందనమాట. అంటే పందిరాన్ని చూపించే ఆడ వరకు అప్పుడంతా బాగుందో, హ్యాపీగా ఉంది లైఫ్. మాత్రమే చూడటానికి కూడా కొంచెం మంచిగా అనిపించింది. ఇంక ఇదేమో సంఘటనలు జరిగిన తర్వాత అనమాట. ఇంకా మా తాతయ్య, నేను ఇంకా చనిపోయినప్పటి నుంచి నాన్నమ్మ తాతయ్య వీడియోస్ ఇవేమీ ఇంకా తీయట్లేదు. వెళ్తున్నాను అట్లా కూర్చుంటున్నాను, కానీ ఇంకా అదేం నాకు తీయాలనిపించలేదు. ఇంకా పొద్దున్న ఇక్కడ నాయనమ్మకి టిఫిన్ అయ్యి పెట్టి దండం పెట్టుకుంటున్నారనమాట. ఇంకా ఇది కాయకు వచ్చి ముడుతుంది. తాతయ్య చేతితో పెడితే మాత్రం అసలు భలే వచ్చి కాయకు ముడుతుంది. ఇంకా తన తాతయ్య వాళ్ళ ఇల్లు. ఒకప్పుడు ఇల్లుగా చూస్తే నాన్నమ్మ ఇంట్లో నుంచి బయటికి రావడమే తెలిసేది. ఇప్పుడు నాన్నమ్మ లేని ఇల్లు అసలు ఊహించుకోలేకపోతున్నాం అనమాట. వెళ్తే కూడా ఏదో మనసు అదోలా అనిపిస్తుంది. మెయిన్ ఇంకోటి ఏంటంటే ఇదివరకు మా తాతయ్య వాళ్ళ ఇంటి దగ్గర నేను వెళ్ళి ఏ పని చేసినా, తాతయ్యకి అన్నం పెట్టినా సరే నాన్నమ్మ వచ్చిద్ది అన్న నమ్మకము. అంటే హెల్త్ బాగాలేక మా పెద్దదిన వాళ్ళ ఇంటికాడ వెళ్తూ ఉండేదన్నమాట. సో నాకు అలాగే ఎక్కువ అలవాటు. కానీ ఫస్ట్ టైం ఇప్పుడు నేను చేస్తుంటే ఇంకా నాన్నమ్మ లేదు అనే విషయం నాకు ఏదోలా అనిపిస్తుంది. సరే ఇంకేం చేస్తాం, అయిపోయింది, మన చేతిల్లో లేనిది. ఈరోజైతే మా తాతయ్య వాళ్ళకి, మా బాబాయ్ పెద్దనాన్న వాళ్ళకి తీపి పెడుతున్నాం అనమాట. అంటే మా ఆడపిల్ల కింద వచ్చింది కదా మా అత్తయ్య. సో తన తరపున మేము తీపి పెట్టాము ఆ రోజు. అంటే తలగురి పెడతారు కదా, తలగురి పెట్టే వాళ్ళకి తీపి పెట్టాలన్నమాట. ఇంకా ఆ రోజు నేను, మా పెద్దొదిన, చిన్నొదిన ముగ్గురం కూడా అంటే ముందు మా పెద్దొదిన వాళ్ళ ఇంటికి వెళ్ళి తను ఎక్కించుకొని
వచ్చేటప్పుడు ఇంకా మా చిన్నదిని కలిపి ముగ్గురికి అక్కడే స్వీట్స్ అన్నీ తీసుకున్నాము. నేను పెద్ద మనిషి అయ్యేటప్పుడు ఏమేమి తీసుకుంటాం, అరటికాయలు, బూందీ ఇవన్నీ చెప్తాను కదా, అలా 3 రకాల స్వీట్స్, అరటికాయలు, బూందీ. సో ఇవి 5 రకాలన్నమాట అలాగా పెట్టేది. నాకు కూడా ఇలా పెడతారని తెలియదు ఫస్ట్ టైము. మేనమామల కింద వస్తారు కదా మా వారికి, ఇంకా అందుకని మా వదిన వాళ్ళు మా వారు ముగ్గురు ఒకే రోజు అనుకొని అలా తీసుకెళ్ళి పెట్టేసి వచ్చాము. నాన్నమ్మది దినం ఉందన్నమాట. అంటే పద్దనం చేస్తారు కదా 11 రోజులకి 15 రోజులకల్లా, ఇంకా నాన్నమ్మకి అయితే 15 రోజులకి పెట్టుకున్నాము. ఇంకా దినం వల్లనే ఈ మధ్య కొంచెం అంటే వస్తువులు అవి పెట్టడము, ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇవన్నీ ఉంటాయి కదా, సో వాటి మీద కొంచెం పనిలో ఉన్నామన్నమాట. ఇల్లంతా కూడా మరి నేను కూడా శుభ్రం చేసుకున్నాను. కాకపోతే కొంచెం ముందే చేసేసుకున్నాను నేను. అంటే మామూలుగా అయితే మాకు ఈ సోదకం ఏమీ లేదు, ఎందుకంటే వాళ్ళు వేరు మేము వేరు కదా. అయినా సరే తాతయ్యని పద్దాక పలకరించి వస్తున్నాను కాబట్టి మా వదిన వాళ్ళు చుట్టుపక్కల మా రిలేటివ్స్ ఉంటారు కదా, ఇంకా మనం కూడా అలాగా శుభ్రం చేసుకుందాం అన్నారనమాట. ఇంకా నేనైతే ఒకేసారి పిల్లలకి ఇక్కడ స్కూల్ పెట్టేస్తారు కదా, కుదరదని చెప్పి ఇల్లంతా కూడా డీప్ క్లీనింగ్ అయితే చేసుకున్నాను. సో అందుకని నేను వీడియో కూడా పెట్టలేదు. క్లీనింగ్ వీడియో నెక్స్ట్ అప్లోడ్ చేస్తానులేండి. ఇది వరకు అంటే కూడా మంచిగా సర్దుకొని నీట్గా శుభ్రం చేసుకున్నాను. ఓపిక లేకపోయినా ఇంకా తప్పదు. కాకపోతే దినానికి ఒక 2-3 రోజులు ముందే చేసేసుకున్నాను. అంటే మళ్ళీ మా చిన్నమ్మ పెద్దమ్మ వాళ్ళు చేస్తారు కదా క్లీనింగ్, అంటే వాళ్ళకంటే సూతకం పడతారు కాబట్టి చేసుకుంటారు. మళ్ళీ వాళ్ళతో పాటు చేస్తే సూతకం పట్టినట్టు ఉండిద్ది అని చెప్పి ముందుగానే క్లీన్ చేసేసుకున్నాను. ఇంటి ముందు తులసమ్మని కూడా మార్చుకోవాలి, అప్పుడే మార్చేసుకుని ఉంటే బాగుండేది, కానీ అప్పుడు కుదరలేదు. ఇంక ఇప్పుడు ఈ దినం ఇవన్నీ ఉన్నాయి కదా, అయిపోయిన తర్వాత మొత్తం క్లియర్ అవుతుంది కదా, అప్పుడు మంచిగా మార్చుకుందాంలే అని చెప్పి ఇంక ఈ మధ్య అయితే కదపట్లేదండి. కానీ అలా ఉండకూడదు అంటున్నారు. సో అందుకని ఇది అయిపోగానే ముందు తులసమ్మనే మార్చేసుకోవాలి. అలానే ఇంకో విషయంలో కూడా మీరు నన్ను క్షమించాలి. చాలామంది కాల్ చేశారు కానీ నేనే లిఫ్ట్ చేయట్లేదండి, అందుకైతే మాత్రము సారీ. ఎందుకంటే ఎక్కువ తాతయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఉంటున్నాను కదా, అటు ఇటు తిరగటమే నాకు సరిపోతుంది. సో దానివల్ల ఫోన్ కాల్స్ ఎత్తట్లేదన్నమాట. సో అందుకని ఎవరు ఏమనుకోకండి. అంతకుముందు ఫోన్ కాల్స్ వస్తే చక్కగా మాట్లాడేదాన్ని, కానీ ఈ సిచ్యువేషన్స్ తర్వాతనే కొంచెం ఫోన్ కాల్స్ అయితే ఎత్తట్లేదు, చాలా వస్తున్నాయి అన్నమాట. సో నేను రెగ్యులర్గా మాట్లాడే వాళ్ళతో కూడా అంటే వాళ్ళ ఫోన్ కాల్స్ కూడా తీయట్లేదు. ఓన్లీ ఏమైనా మెసేజెస్ వస్తే కొన్నిటికి రిప్లై ఇస్తున్నా, కొన్ని అయితే అది కూడా లేదు. సో ఏమీ అనుకోకండి. కొంచెం ఇప్పుడు అంతా దినం అయిపోయాక ఇంకంతా నార్మల్ అయ్యిద్ది కాబట్టి, సో అప్పటి నుంచి ఎవరు ఫోన్ చేసినా సరే కొంచెం మంచిగా మాట్లాడతా. సో అప్పటి వరకు మాత్రం ఇంకా ఏమీ అనుకోకండి. వదిన వాళ్ళు వచ్చారు కానీ ఇంక ఇంటికి రాకూడదంట, ఆడికి వచ్చారు కదా, అందుకని ఇంక అటు నుంచి అట్టే అలాగా తీపి పెట్టేసి వెళ్ళిపోయారు. ఇంకా నేనైతే మధ్యాహ్నానికి మాకు వంట అయితే చేస్తున్నా. శనగలు ఉంటాయి కదా బఠానీలు, అవి అయితే ఫ్రై చేద్దామని ఇంకో నానబెట్టేసి ఉడకబెడుతున్నా. మరోవైపు ఏమో రసం పెట్టేశాను, అవి కలుపుకోవడానికి అంతగా అవ్వని రసం పెట్టేసాను. రసం వేసుకొని ఇవి అంటే మామూలుగా అట్లా నంచుకోవడానికి బాగుంటుంది కదని. మా వాళ్ళు కూడా పెద్దగా ఈ కూర ఏమీ తినరు. ఇప్పుడు కూడా చేశాను కానీ గుగ్గిళ్ళు అంటున్నారనమాట, అంతేగాని కూర అని మాత్రం అనట్లేదు. ఇది అమ్మ వాళ్ళ సైడ్ అయితే ఒక కూర కింద వచ్చిద్ది, మా అమ్మ ఎప్పటికప్పుడు చేసిద్ది, కానీ వీళ్ళకేమో అలా ఉంది. అందుకని రసం పెట్టేస్తాను. వీళ్ళతో నాకు ఎలాగో నమ్మకం లేదని, కానీ ఎవరు పెద్దగా తినలేదనమాట. మా వారు నేనే, పిల్లలు ఒకసారి వేసుకున్నారు, ఇంకంతే మరి తినము అనేసారు. ఇంకా మధ్యాహ్నానికి నైట్కి 2 పూట్ల సరిపోయిందండి. తాతి ఇక్కడ తినకూడదు కదా, అందుకని ఇంకా ఇక్కడి నుంచి అయితే ఏమీ తీసుకువెళ్ళట్లేదు. అక్కడే అంటే వాళ్ళ కోడళ్ళు ఉంటారు కదా, పెద్దమ్మ చిన్నమ్మ, వాళ్ళే వండుతున్నారనమాట. సో ఇంకా అక్కడ నేను ఇల్లు కూడా ఊడకూడదు అన్నారు. అంటే నాన్నమ్మ చనిపోయినాక వరుసకు 4-5 రోజులు నేనే ఇల్లు ఊడ్చి అట్లా చేసేదాన్ని అనమాట. ఇంకా నేను ఊడకూడదు అన్నారని చెప్పి ఇంకా ఇల్లు కూడా ఊడవట్లేదు. అంటే వాళ్ళకి సోదకం కదా, సో అందుకని మేమేమీ చేయకూడదంట, ఇంకా వాళ్ళే చేసుకుంటున్నారు. వెళ్ళి అలాగే తాతయ్యకి అన్నం పెట్టి కాసేపు కూర్చొని అట్లా మాటలు చెప్పి అలా వస్తున్నాము, అంతేగాని అక్కడ ఏ పని ఇప్పుడైతే చేయట్లేదు. మధ్యలోనే ఇప్పుడు నాన్నమ్మది దినం ఉంది కదండి, ఈ కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను తర్వాత నుంచి నార్మల్గా డైలీ బ్లాగ్స్ అట్లా ఇది వరకు అట్లా మంచిగా వస్తాయి. సో అప్పటి వరకే కొంచెం ఇలా అంటే కొంచెం టైంకి వీడియోస్ పెట్టలేను, సో మీరే అర్థం చేసుకోండి. ఈ 4 రోజులే దినం అయిపోయిన తర్వాత నుంచి మళ్ళీ యథావిధిగా ఇప్పట్లానే వస్తాయి. ఇప్పుడు కూడా పెడతాను, కాకపోతే కొంచెం టైం టు టైం రాదంటే, అంటే ఇప్పుడు మనం 7 గంటలకి 10 గంటల లోపే పెట్టేవాళ్ళం కదా, సో అలా ఒక్కోసారి అలా ఇలా అవుతుంది అనమాట. కానీ వీడియో అయితే ఖచ్చితంగా పెట్టడానికే ప్రయత్నిస్తాను. ప్రజెంట్ పిల్లల్ని కూడా స్కూల్కి ఏమీ పంపించలేదు. మా వాళ్ళేమో అమావాస్యకి ఎందుకులే, అమావాస్య అయిపోయాక పంపిద్దు అన్నారు. ఇంకా నాన్నమ్మది దినం కూడా ఉంది కదా, దినం అయిపోయాక పైగా వీళ్ళకి బుక్స్, బ్యాగు, షూ ఇవన్నీ తీసుకోవాలన్నమాట ఇద్దరికి కూడా. సో ఇదంతా అయిపోయాక ఇద్దరికి ఒకేసారి తీసుకున్న తర్వాత స్కూల్కి పంపిద్దాంలే అని చెప్పి ఇప్పుడు స్కూల్కి కూడా ఏం పంపించలేదు. ప్రజెంట్ అయితే అంతా కొంచెం బాగానే ఉందండి. సో మేము కూడా కొంచెం స్ట్రాంగ్గానే ఉన్నాము. అండ్ మీరు ఇచ్చే సపోర్ట్కి అయితే థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఈ సంఘటన జరిగిన తర్వాత చాలామంది సపోర్ట్గా ముందుకు వచ్చారు.
సో మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. సోషల్ మీడియా నుంచి అయితే నేను ఇంత సపోర్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదండి అసలు. నిజంగా చాలా మంచిగా అభిమానిస్తున్నారు నన్ను. మీ అందరికీ కూడా ఎప్పటికీ రుణపడి ఉండాల్సిందే నేను. అలానే ఇంక ఈ వీడియో అయితే ఇక్కడితో ఆపేస్తున్నానండి. వీడియో చూసి వెళ్ళిపోకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. ధన్యవాదాలు.